గురుగారు మా ఫ్రెండ్ వైఫ్ ని ముద్దు పెట్టుకుంటుంటే కళ్ళు మూసుకుంటుందండి. ఎవరు పెట్టుకుంటుంటే? వాడి సొంత వైఫ్ ని. ఎందుకంటారు? నీ ఫ్రెండ్ లేటెస్ట్ ఫోటో పంపిస్తే నేను చెప్పలేదు. ఇంతకీ మార్చిగాడేట్రా? ఆడే సెటిల్మెంట్ ఇస్తున్నాడో తెలియదు కానీ నేను మాత్రం మీ పనులు ఉన్నాను గురుగారు. ఏంట్రా అది? వైజాగ్ లో మ్యారేజ్ బ్రోకర్స్ అందరికి మీ డీటెయిల్స్ ఇచ్చాను. 2 రోజుల్లో సెట్ చేస్తున్నారు. పార్టీ ప్లస్ గాని నాకు ఎవరన్నా పిల్లనిస్తారంట? మీకేంటి గురుగారు, కలర్ తక్కువైనా సుమన్లా ఉంటారు. జుట్టు తెల్లబడిన కలర్స్ కవర్ చేస్తున్నారు. పైగా ఇప్పుడు మీరు బాడీ కూడా యూజ్ చేయలేదు. ఏంట్రా యూజ్ చేసేది? గురుగారు ముందు మీరు చేసుకున్న తర్వాత మీ చెల్లెలికి పెళ్లి చేస్తుంటే ఇంత ప్రాబ్లం ఉండేది కదా కదా. చాలా టైం వేస్ట్ చేశారు. ఆ వచ్చే అమ్మాయి మా సిస్టర్స్ బాగా చూస్తుందని గ్యారంటీ లేదు కదరా. బాగా చెప్పారండి. మీలాగే మా తమ్ముడు కూడా ఆలోచించుంటే బాగుండేది. ఏం చేశాడు? ఆడెవరో అమ్మాయిని ప్రేమించారంట. అర్జెంట్ గా చేసుకోకపోతే అమ్మాయి మిస్ అయిపోద్దంట. అందుకే నన్ను చేసుకుని లైన్ క్లియర్ చేయమంటున్నాడు. అతను చేసుకోమను. అదెలా కుదురుతు గురుగారు? వాడు ముందు చేసుకుని నేను చేసుకోకపోతే నాకు విషయం లేదనుకుంటారు. ఆ తర్వాత నేను మీ కంపెనీ ఇవ్వాలి. మరి ఏం చేశావు నువ్వు? పెళ్లి కుదుర్చుకున్నాను. కట్నం మాడుకున్నా? 6 ఎకరం అరటి తోట. మనకు అరటి పళ్ళు ఫ్రీ. ఇక చాలు, నాకు బాగా నచ్చేసింది. కార్డులు కొట్టించే మెడ పెట్టద్దే పద. ఈ సైజు ఈ మధ్యకాలంలో చూడలేదురా గురుగారు. కావాలంటే సాయంకాలం డజన్ కొనుక్కుని షాపుకి తీసుకొచ్చి ఇస్తాను. కానీ పరుగు పోయిందంటే మాత్రం కొనుక్కోలేము. బొప్పాయిలు మంచి సైజులో ఉన్నాయా? ఏ చెట్టుకి కాసినాయండి? చెట్లకి పేర్లు ఉండవండి. అబ్బో, ఏమైనా కానీ కలర్ బాగా వేసావు. అయ్యో మీరు కనిపెట్టాడు. కలర్ వేయడానికి ఏమన్నా మామిడికాయలు ఏంటంటే బొప్పాయికాయలు కావాలంటే చూడండి. నాకు ఈ కలర్ పడదు. చెట్టు ముగ్గురు పళ్ళు ఉంటే ఫోన్ చేయి, ఓ 2 తీసుకుంటాను. ఏంటి బాబు ఫోన్ చేయలా? నేనేమన్నా నీ బియ్యనండి. అన్ని బాగున్నాయి దొంగతనాలంటే గురుగారు. కృష్ణుడి ఇంట్లో కావాల్సినంత వెన్న ఉండగా ఎందుకు దొంగతనం చేస్తాడు? అవును, ఎందుకు చేస్తాడు? ముందు అది తెలుసుకో, తర్వాత తెలుసుకుంది. కానీ తీసుకో. హలో అప్పారావు గారు, బాగున్నారా? వెరీ ఫైన్. చెప్పండి. మీరు నాకు డ్రెస్ డిజైన్ చేసి ఇచ్చారు, గుర్తుందా? కుట్లేమన్నా ఊడే? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు సార్. నేను అప్లై చేసిన జాబ్కి డ్రెస్ సెన్స్ అండ్ స్టైల్కి 50 మార్క్స్ వచ్చాయి. మీరు ఆ డ్రెస్ డిజైన్ చేయడం వల్ల నేను ఆ జాబ్కి సెలెక్ట్ అయ్యాను. ఇష్టమైన జాబ్, మంచి శాలరీ. మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. చాలా సంతోషం అమ్మా. ఈసారి ప్రమోషన్ కావాల్సి వస్తే ఇంకా మంచి డ్రెస్ డిజైన్ చేస్తాను. రా. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఓకే, లైన్లో ఉండు. గురుగారు, ఇచ్చపర సంబంధం ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. ముందు మనం 40+ మ్యాటర్ చెప్పావా? మొత్తం చెప్పండి, కానీ కట్నం మాత్రం బ్లాక్ లో ఇస్తామంటున్నారు. అది ఎవరికి కావాలరా? కావాలంటే మనమే ఇద్దాం. రాజుగారు రెడీయేనా? తరుణ్ రావడం మనం బయలుదేరడమే. మీరు ఆ గిటార్ ఆపుతారా? ఆగదు. ఈయన దొరకదు. జాలి మోహన్ లాంటిది ఏదో వాడొచ్చు కదా. అబ్బా, హలో రుద్ర. హాయ్ తరుణ్. నా క్లోజ్ ఫ్రెండ్. నిక్ నేమ్ దురదరాజు. ఎప్పుడు అదే పనిలో ఉంటాడు. సారీ అప్పారావు, బ్యాంకాక్ లో స్టక్ అయిపోయి మీ సిస్టర్ పెళ్లికి రాలేకపోయాను. బ్యాంకాక్ లో స్ట్రక్ అయ్యావా? శాండ్విచ్ మసాజ్కి వెళ్ళలేదా? వెళ్ళాను, వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ కి 3 days కోసం వెళ్ళాను. కానీ అక్కడ ఉన్న బుక్స్ అన్ని చదవడానికి 10 days అయినా సరిపోలేదు. ఈ బుక్ బ్యాంకాక్ దేనా? కాదు, లోకల్ లైబ్రరీ. మీరు చదివాక నాకు ఇవ్వండి, మీ అకౌంట్ లో నేను చదివేస్తాను. చూద్దాం. బేబీ ఆ బిట్ అప్పారావుకి ఇస్తే నీ టేస్ట్ కి తగ్గట్టు రెడీ చేస్తాడు. ఈ క్లాత్ తో 5 డ్రెస్సెస్ కుట్టండి. ఈ క్లాత్ 5 డ్రెస్సులు. ఎస్ ఎస్. మిగిలిన క్లాత్ ఏం చేయమంటారు? వీడికి గోచి కుట్టండి. అది డ్రైయర్ అలవాట్లేదు. హాయ్. హాయ్. సారీలో సూపర్. 80% అర్థమైంది. గుడి తర్వాత ఏంటి ప్రోగ్రామ్? గెస్ట్ హౌస్కి వెళ్దామా? ఇక్కడే ఉండండి, 10 నిమిషాలు వచ్చేస్తాను. నో ప్రాబ్లం. డాక్టర్ రెడీ. గుడి బయట వెయిట్ చేస్తూ ఉంటా. ఇవాళ రాధకి ఎవడో గొట్టంగాడితో పెళ్లి చూపులు. నాకు రాధలో కొత్త యాంగిల్స్ ఏమీ కనిపించట్లేదు స్వామి. చాలా బోర్ కొట్టేసింది. ఎలాగైనా సంబంధం ఓకే చేయించు స్వామి. నీకు ఉండ్రాలతో అభిషేకం చేయిస్తాను ప్లీజ్ స్వామి. జీవితంలో మొదటిసారి పెళ్లి చూపులకు వెళ్తున్నాను స్వామి. అంతా శుభం జరిగేలా దీవించండి. ఓం గం గణపతాయ నమః. 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 వినాయకుడు అట్టుపండు తినేశాడు. ఓం గం గణపతాయ నమః. ఓం గం గణపతాయ నమః. ఓం గం గణపతాయ నమః. ఓం గం గణపతాయ నమః. ఓం గం గణపతాయ నమః.
ఏమయ్యా అప్పారావు ఎక్కడికి స్మార్ట్ గా తయారై వెళ్తున్నావు? పెళ్లి చూపులకండి. కూడా ముత్తైదు లేకుండా శుభకార్యానికి ఏమిటయ్యా? అది నేను అరేంజ్ చేస్తా. ఓం గం గణపతి నమః గం. మార్చేడురా. సుమో మెయింటైన్ చేస్తున్నారా? ఎస్. బిగ్ కార్, వెరీ కంఫర్టబుల్. మా బ్రదర్. పర్సనాలిటీ బాగా. కడప. అవునరా, వైజాగ్ కూడా వచ్చేస్తున్నారా? వైజాగ్ ఏంటి, ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మీరెక్కడికి రమ్మన్నా నేను వస్తాను. 1 minute. నైస్ ట్విస్ట్. ఎరా గురుగారు, మీరు ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్తున్నారు, నేను రాలేకపోతున్నాను. ఏంటి ప్రాబ్లం? తెలియందే ఉంది గురుగారు. చిన్న సెటిల్మెంట్ అని పిలిచారు, కడపన్నారు, కాదనలేకపోయారు. ఎనీవే, నా బ్లెస్సింగ్స్ మీతో ఉంటాయి. ఆల్ ద బెస్ట్ గురుగారు. థ్యాంక్ యూ, సేమ్ టు యూరా. ఉంటా. ఇంతకీ సిస్టర్ మెచ్యూర్ అయిందా? నిన్ను మెచ్యూర్ చేస్తారా? మంచి డ్రైవర్ లాగా ఉన్నావు. మా మసాజ్ నీకు బాగా అవసరం. ఇదిగో, ఇంతకి నేను ఎవరి పళ్ళాన్ని? ఈ రోజుకి దురదరాజు వైఫ్. మరి ఇందాక నుంచి ఇడుగోకుతున్నాడు. ఇతను దురద గోక్కుంటాడు, అతను పక్కన గోకటం దురద. సరే, మీ అందరి దొరద నేను వదిలిస్తా గానీ మా పార్లర్కి వచ్చేయండి. నీ బిజినెస్ తర్వాత చూద్దామా, ముందు మా బిజినెస్ చూడు. అప్పారావు పార్టీ అంటే మీరే? అవును, మేమేనయ్యా. ఆకాష్ గారు మీ దగ్గర టిఫిన్ ఆర్డర్ తీసుకోమన్నారు. అయితే నాకు 70 mm దోశ. మాకు అన్ని 2 పట్రా. హాయ్ ఆకాష్, నువ్వా? ఆకాష్ అంటే ఎవరు అనుకున్నాను. వాట్ అ స్మాల్ వరల్డ్. కమ్ 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 కమ్. చట్నీ బాగుంది. అందుకే ఇక్కడ అరేంజ్ చేశాను. ఓకే ఓకే, చేతులు కలపకపోయినా పర్వాలేదు, మాటలు కలిస్తే చాలు. ఇతను నాలాగే మంచి టేస్ట్ ఉన్నవాడు. మంచి టేస్ట్ ఉంటే మా మసాజ్ సెంటర్ కే రావాలి. మోహిని మసాజ్ సెంటర్, ఓన్లీ ఫర్ మెన్, ఆల్వేస్ ఓపెన్. ఇది నాకు కావాలరా? ఎటు మసాజేనా? మెసేజ్ అర్థం చేసుకోవాలి మరి. అర్థమైపోయి. ఈ టైంలో దొరదేంట్రా బాబు. టిఫిన్స్ చాలా బాగున్నాయండి. మర్యాదలు ఏర్పాట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మాతో అన్ని కొత్తగానే ఉంటాయి. మీరు కొత్తగా ఆలోచిస్తున్నారు. రేపటి నుంచి మీరు మా మసాజ్ సెంటర్ కే రావాలి. మీ అవసరం ఎంతో ఉంది. షూర్ షూర్. మిస్సెస్ దుర్దరాజు, మీరు కాస్త ఆపుతారా? ఆకాష్ అమ్మాయిని పిలిస్తే. ఓకే ఓకే. అమ్మాయి కుంతి. కుంటే కుంతి. ఇంకా మ్యాటర్కి వద్దామా? జస్ట్ ఎ మూమెంట్. ఈ దురదను ఏదో రకంగా మేనేజ్ చేయకపోతే పరువు పోయేలా ఉంది. స్టార్ట్ ద మ్యూజిక్. డాన్స్ చేస్తుంటే మధ్యలో ఇది దొరకటే. వాట్ ఇస్ దిస్? ఈ దురదలో తీసుకురావద్దంటే ఉన్నారు కాదు, మొత్తం కంపు చేశాడు. ఇంకేం సెట్ అవుద్ది? నాకు నచ్చింది. ఇతని మూమెంట్ సునీల్ కంటే బాగుంది. హీరోగా అయితే బాగా సక్సెస్ అవుతాడు. యా యా. థ్యాంక్ యూ. ఇంతకీ పెళ్లి కొడుకేడి? సిగ్గుతో కారులోనే కూర్చున్నాడా? ఆకాష్, ఇతనే పెళ్లి కొడుకు. ఈ ముద్ర పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు. ఒరే, నా గురించి చెప్పలేదా? ముందే చెప్పా కదండి, అప్పారా 40+ అని. 40+ అంటే సత్యం కంప్యూటర్స్ లో శాలరీ అనుకున్నాను. అయినా నీకు పెళ్ళేంటి? పింకీ, వాట్ ఈస్ యువర్ ఏజ్? అబ్బా సిగ్గేస్తుందండి. ఇందాక డాన్స్ చేసినప్పుడు లేదు, నేనే చెప్తానులే. 39 years. నా వైఫ్ కంటే పెద్దవాడివి. నీకు బుద్ధి ఉందా? నీకు సలహా చెప్పనా? మా అమ్మాయి 20+, నువ్వు 40+. మీ ఇద్దరికి పెళ్ళైందనుకో, మీ పిల్లలకు 20+ వచ్చేసరికి నువ్వు 60+. వాళ్ళకి నువ్వు ఉపయోగపడలేవు, నీకు వాళ్ళు ఉపయోగపడరు. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాం. మరి బిల్లు ఎవరు కడతారు? మర్యాదలు మీవి కాబట్టి మీరే కట్టాలి. మర్యాదలు చేయించుకుందా మీరు కదా. ఇది దౌర్జన్యం అండి. నువ్వు ఉండరా, ఏమండి నేను కట్టేస్తాను. స్టాప్. సిగ్గుపడుతూ కూర్చోమన్నారా? సైలెంట్ కూర్చున్నా ఏంటి? మ్యూజిక్ బిల్లు 600 మేడం. నేను పబ్కి వెళ్ళి తాగినంత లేదు. నా బాయ్ ఫ్రెండ్ కడతాడు. రాకేష్. ఏంటి కూ? అయితే రేపటి నుంచి ఇంటి ముందు క్యూయే. బాయ్ ఫ్రెండా? లివ్ ఇన్ ఫ్రెండ్ కూడా. మరి ఎంతసేపు సినిమా చూసినట్టు సైలెంట్ గా కూర్చొని చూస్తావా? పెళ్లి కొడుకు మీరని తెలిసాక ఆవేశపడడం అనవసరం అనిపించింది. సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతున్నాయేమో. నీ నెక్స్ట్ జాబ్ ఈ అమ్మాయి దగ్గర వాచ్మెనే. పెళ్లి చేసుకుని అడ్రస్ ఎవడో ఒకరే, అందరూ వచ్చేస్తారు. ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకుని మా మసాజ్ సెంటర్కి రావడం మర్చిపోకే. షూర్ షూర్.
మీరే ఫీల్ అవ్వకండి గురుగారు. కిరటాన్ని ఆదర్శంగా తీసుకోండి. పడినా మళ్ళీ ఎగుస్తుంది. మళ్ళీ పడిపోద్ది కదా. మీరు దీనికెళ్ళి ఫీల్ అయితే దురదరాజు తరుణ్ రోజుకి 2 సార్లు సూసైడ్ చేసుకోవాలి. అయినా మొదటిసారి ఓకే అయితే కలిసి రాదప్పారావు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నాకు ఒకటి అర్థమైందండి, నేను పెళ్లికి లేట్ అయ్యాను. ఇలా ట్రై చేసుకుంటూ పోతే అవమానాలు తప్ప ఏం మిగలవు. ఇంక నా పెళ్లి కూడా